క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దైవజనులు దయానంద్ పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు పునరుత్థాన సహవాసంలో మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు. 31వ అధ్యాయం నిర్గమాకాండం 1 నుంచి 5 వచనాల వరకు నేను చదువుతాను. మీరు దయచేసి మీ బైబిల్ను తెరిచి చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోధా గోత్రములో హూరు మనమడు ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకునై రత్నములను సానబెట్టుటకును, కర్ర కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును. వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. ఆత్మపూర్ణుడైనటువంటి బెసలేలు. ఏంటో పేరండి? బెసలేలు. ఈయన యూదా గోత్రపు వాడు అని అక్కడ రాయబడి ఉంది. అలాగే హూరు మనమడు. ఎవరు? హూరు మనమడు, ఊరు కుమారుడు. యవనస్తుడైన బెసలేలును గూర్చి తెలుసుకోబోతున్నాం కనుక జాగ్రత్తగా మనం విందాం. బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తి నుండి కొన్ని ఆత్మీయ సంగతులు మనం నేర్చుకొని మన జీవితాలని సరిచేసుకుంటూ ఉంటాం. ప్రతి వ్యక్తి కూడా, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పేరు కూడా మరి తన వ్యక్తిగత జీవితాన్ని బట్టి మనకి ఆత్మీయ పాఠాలు నేర్పుతుంది, లేకపోతే ఏదైనా ఒక గుణపాఠం మనకు నేర్పిస్తూ ఉంది. నీవు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని బట్టి మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ద్వారా మన జీవితంలో కొన్ని మార్పులు రావాలని దేవుడు ఆయనను ఆ బైబిల్ గ్రంథములో ఆయన పేరు వ్రాయించి ఉన్నాడు. కనుక ఈ బెసలేలు అనే వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే, దేవుడు సీనాయి పర్వతం మీద మరి 2 విషయాలు మోషేకు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఒకటి, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆ యొక్క సీనాయి పర్వతం మీద. రెండవది, మరి ఆ యొక్క మోషేకు దేవుడు చెప్పిన మాట ఏమిటి అని అంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అని నిర్గమాకాండం 25:8 రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే 2 సంగతులు సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో చెప్పాడు. ఒకటి ధర్మశాస్త్రము అయినటువంటి 10 ఆజ్ఞల పలకలు ఇచ్చాడు. రెండవది, ఆయన మరి నేను మీ మధ్యలో నివసించటానికి నాకొక మందిరాన్ని నిర్మించాలి అని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి 10 ఆజ్ఞలు ఇవ్వడం, రెండవది మందిరాన్ని నిర్మాణం చేయాలి నువ్వు అని ఆయనకి హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. కనుక మోషే తన యొక్క 40 సంవత్సరాల ప్రయాణంలో మరి సీనాయి పర్వతం దగ్గర దేవుడు చెప్పినట్లుగా మరి వారి మధ్య ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యక్ష గుడారం ఒక స్థలము నుంచి మరొక స్థలం, ఆ స్థలము నుంచి మరొక స్థలం, ఆ విధంగా మరి తీసుకుంటూ పోయి చివరికి సిలోహు అనేటువంటి ప్రాంతంలో వారు స్థిరపడినట్లుగా, మనము ఇజ్రాయేలీలు స్థిరపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ 2 కార్యాలు మోషేకి చేయమని చెప్పినప్పుడు ఆయన మరి ఆ విధంగానే చేశాడు. చెప్పినట్లుగా చేశాడా, లేకపోతే వేరే విధంగా చేశాడా? చెప్పినట్లుగానే చేశాడు. ఆయనకి అదేవిధంగా
దేవుడు మనతో ఏమి మాట్లాడుతూ ఉన్నాడో, మరి దైవజనుడి ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు మనం విని మర్చిపోయే వారంగా కాకుండా మనము చెప్పినట్లుగా చేసే వారంగా మనము ఉండాలి. కనుక సీనాయి పర్వతం మీద చెప్పినటువంటి ఈ పనులను మోషే తన జీవితంలో కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మందిరం యొక్క, ఆ ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ఇచ్చాడు. ఏ విధంగా నిర్మాణం చేయాలి, ఏ విధంగా ఉండాలి, దానిలో ఏ పరికరాలు ఉండాలి, వాటిని ఎవరు చేయాలి, అవన్నీ కూడా మరి వివరంగా చెప్పటం జరిగింది. మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని 3 భాగాలుగా నిర్మాణం చేయి అని చెప్పాడు. ఒకటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని 3 భాగాలుగా మరి నిర్మాణం చేయాలి అని ఆ యొక్క మోషేకు సీనాయి పర్వతం మీద చెప్పడం జరిగింది. ఒకటి ఆవరణము. ఆ ఆవరణములో 2 వస్తువులను నీవు ఉంచాలి. ఒకటి బలిపీఠం ఉంచాలి, రెండవది గంగాళము అనేటువంటిది ఉంచాలి. బలి అర్పించటానికి మరి బలిపీఠము కావాలి. మరి వచ్చినటువంటి వారు మరి ఆ కాళ్ళను కడుక్కొని వారు మరి చేతులను కాళ్ళను కడుక్కోవడానికి గాను మరి గంగాళాన్ని కూడా అక్కడ నీళ్లతో ఏర్పాటు చేయడానికి గంగాళము నిర్మించాలి అని చెప్పారు. అలాగే పరిశుద్ధ స్థలములో మరి 3 వస్తువులను అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల, అలాగే దీపవృక్షము అనేటువంటిది అక్కడ మరి ఉంచమని చెప్పాడు. అలాగే అతి పరిశుద్ధ స్థలములో మందసాన్ని ఉంచమని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆవరణం అనగా బయట, ఆ యొక్క ప్రత్యక్ష గుడారపు బయట మరి అక్కడ కనబడుతూ ఉంది. అక్కడ మరి ఆవరణములో బలిపీఠము, గంగాళము ఉన్నాయి. ఆ తరువాత ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల, మరి దీపవృక్షము ఉన్నాయి. లోపల అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉన్నాయి. ఇదే కనుక ఆకాశము నుంచి లేక ఒక డ్రోన్లో మనం చూసినట్లయితే మరి అవన్నీ కూడా మరి సిలువ గుర్తుగా మరి ఏర్పాటు చేసినట్లుగా మరి బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి బయట ఉన్న వస్తువులు, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వస్తువులు, పరిశుద్ధ స్థలములో ఉన్న వస్తువులు, ఇవి చూసినప్పుడు సిలువ ఆకారంలో మరి వాటిని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యక్ష గుడారములోని ఉపకరణాలు ఎలా చేయాలి, వేటితో చేయాలి, ఎవరు వాటిని నిర్మాణం చేయాలి అనేటువంటిది కూడా మరి మోషే గారికి సీనాయి పర్వతం మీద మరి ఆ దేవుడు చెప్పాడు. ఎవరు చేయాలి, దీన్ని ఎవరు చేయాలి అని అన్నప్పుడు ఒక పేరు చెప్పాడు. ఆయనే బెసలేలు. ఏం పేరు చెప్పాడండి? బెసలేలు. ఆయనకి తోడుగా మరొక వ్యక్తిని ఇచ్చాడు. ఆయన అహోలియాబు. ఆయన పేరు అహోలియాబు. ఈ ఇరువురు కూడా మరి ఆ యొక్క వస్తువులను ఎన్ని ఉన్నాయి? ఇంచుమించు 3, 2, 6 వస్తువులను చేయాలని ఆ యొక్క బెసలేలు చెప్పినట్లుగా మనం బెసలేలుకి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ బెసలేలు జీవితం నుంచి మరి ఈరోజు మనం కొన్ని ఆత్మీయ విషయాలు నేర్చుకోవాలి. ఎవరు ఆ వ్యక్తి, ఎలాంటి వాడు ఆ వ్యక్తి, ఎలాంటి కుటుంబంలో నుంచి వచ్చాడు, మరి ఏ విధంగా ఆత్మపూర్ణుడు అయ్యాడు, ఆత్మ చేత నింపబడ్డాడు, మరి పరిశుద్ధ స్థలములో పనిచేయడానికి మనము ఆత్మపూర్ణులై ఉండాలి. మరి మనకు చెప్పినటువంటి పనిని మరి సంపూర్తిగా చేసే వారంగా ఉండాలి. ఈ బెసలేలు అదేవిధంగా తనకు చెప్పినటువంటి పనిని సంపూర్తి చేసినటువంటి ఆత్మపూర్ణుడిగా ఆయన ఉన్నాడు. ఈ బెసలేలు గురించి బైబిల్లో 2 చోట్ల వ్రాయబడింది. ఒకటి మనం చదువుకున్నటువంటి నిర్గమాకాండం 31 అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. అదే నిర్గమాకాండం 35వ అధ్యాయం 30 నుంచి
35వ వచనం వరకు కూడా ఈ 2 చోట్ల మాత్రమే ఆ యొక్క వ్యక్తి గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రత్యక్ష గుడారములోని ఉపకరణాలు లేక సాధనాలు లేక ఆ పనిముట్లు తయారు చేయడానికి ఏమి ఉపయోగించాలన్నాడు అంటే బంగారము, వెండి, ఇత్తడి, మరి అలాగే రత్నాల చేత పొదిగించాలి. కర్రతో సమస్త విధములైనటువంటి నగిషీ పనులు కూడా చేయాలి, చెక్కమని మరి ఈ యొక్క వ్యక్తిని ఆయన పిలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, మరి ఈ బెసలేలు మరి తనకు చెప్పినటువంటి విధంగా ఆ పనిని సంపూర్తి చేసి దేవునికి మరి ఇష్టడుగా ఉన్నాడు. కనుకనే బైబిల్ గ్రంథములో తన నామాన్ని, తన పేరును మరి వ్రాయడం జరిగింది. కనుక బెసలేలు అనే మాటకు ఒక అర్థం ఉంది. అలాగే ప్రతి పేరుకు కూడా ఒక అర్థం ఉంటుంది. అర్థం లేకుండా వ్యర్థంగా ఎవరు కూడా పేరు పెట్టుకోరు. కాబట్టి అలాగే బెసలేలు కూడా మరి తన పేరుకు ఒక అర్థం ఉంది అని ఇక్కడ బైబిల్లో చెప్పబడింది. దేవుని నీడలో ఉన్నవాడు అని అర్థం. బెసలేలు అంటే దేవుని నీడలో ఉన్నవాడు. మనము కూడా దేవుని నీడలో ఉండాలనేటువంటి విషయంతో మరి దేవుని మందిరంలో ఒక సభ్యుడిగా మరి మనం ఉన్నాం. దేవుని మందిరానికి మనం వచ్చాము అంటే దేవుని నీడలో మనం ఉన్నాం. కాబట్టి ఈ వ్యక్తి దేవుని నీడలో ఉన్నాడు. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనములో రాయబడినటువంటి మాట మనం చూస్తే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడు అంటే మరి ఈ అపవాది ఎల్లప్పుడూ కూడా మన మీద మరి అపాయకరమైనటువంటి బాధకరమైనటువంటి బాణాలను విసురుతూ ఉంటాడు. ఆయన మరి సూటిపోటి మాటలతో మనల్ని బాధిస్తూ ఉంటాడు. అలాగే మరి మనల్ని పాపములో దించాలని, పాపములో ఉంచాలని, పాపములో పెట్టాలని ఆయన ఎప్పుడు కూడా మన మీద అనేకమైనటువంటి ప్రయోగాలు ఆ సాతానుడు చేస్తూ ఉంటాడు. అందుచేత మనం ఎక్కడికి రావాలి అని అంటే మహోన్నతుడైనటువంటి దేవుని చాటుకు రావాలి. ఆయన చాటున మనము నివసించాలి. అలాగే మరి ఆ సర్వశక్తుని యొక్క నీడను మనము విశ్రమించాలి. ఆ దేవుని యొక్క నీడలో మనం ఉన్నట్లయితే మనకు విశ్రాంతి, మనకు ఆదరణ, మనకి నెమ్మది కలుగుతుంది. అంతే తప్ప లోకములో ఉండగా మరి సాతాను యొక్క వశములో ఉన్నప్పుడు నీకు ఏ విధమైనటువంటి మరి నీడ నీకుండదు, ఏ విధమైనటువంటి సంరక్షణ నీకుండదు, ఏ విధమైనటువంటి మరి కాపుదల నీకుండదు. కాబట్టి మహోన్నతుడైనటువంటి దేవుని నీడలో మనకు రావాలి అని అంటే దేవుని మందిరంలో క్రమంగా మనము ఉంటూ ఉండాలి. దేవుని సహవాసంలో మనం ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉండాలి. కాబట్టి చాలామంది లోకస్తులు నీడలో ఉంటూ ఉంటారు, లోకపు నీడలో ఉంటారు. వారిని పెద్దవారిని ఆశ్రయిస్తూ ఉంటారు. కొందరు రాజకీయవేత్తలను ఆశ్రయిస్తూ ఉంటారు. కొందరు మరొకరిని కేవలము డాక్టర్ మీదే ఆధారపడి ఉంటారు. కానీ డాక్టర్ వైద్యం చేస్తాడు, స్వస్థపరిచేవారు ఎవరు? యెహోవాయే. కాబట్టి స్వస్థపరిచేవాడు యెహోవా, మరి డాక్టర్ మాత్రం కేవలం వైద్యం మాత్రమే చేయగలడు. అందుచేత మనం ఏం చేయాలట? లోకస్తుల నీడలో ఉండకూడదు, కానీ దేవుని చేతి నీడలో మనము ఉండాలి. ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద మనము దాగి ఉండాలి. ఆయన చేయి ఎలాంటిది అంటే బలిష్టమైనటువంటి చేయి. ఈ భూమిని, ఈ భూభాగాన్ని కూడా మరి అంతటిని కూడా ఆయన తన చేతి క్రింద దాచాడు. ఈ యొక్క భూగోళాన్ని, ఈ భూభాగమును ఆయన తన చేతి క్రింద దాచాడు. నీవు నేను కూడా ఆయన చేతి నీడలోనికి రావాలి. కాబట్టి ఈ బెసలేలు అని అనగా దేవుని నీడలో ఉన్నవాడు అని అర్థం. కాబట్టి మనము కూడా ఆ యొక్క దేవుని నీడలో బ్రతికినట్లయితే కొన్ని ఆపదలు, కొన్ని కష్టాలు, కొన్ని అనారోగ్యాలు, కొన్ని విపత్తులు, కొన్ని మరి భయంకరమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అని అంటే ఎల్లప్పుడూ దేవుని నీడలో బ్రతికే వారంగా మనము
ఉండాలి. కోడి తన పిల్లలను ఏం చేస్తుంది? శత్రువు వస్తున్నాడని తన రెక్కల నీడలో దాన్ని దాస్తూ ఉంటుంది. తన రెక్కల నీడలో దాచి మరి దాని కాపుదల ఇస్తూ ఉంటుంది. అలాగే మనం కూడా మరి కోడి ఏ విధంగా తన రెక్కల నీడలో కాస్తూ ఉందో అలాగే దేవుని రెక్కల నీడలో మనము విశ్రమించే వారంగా మనము ఉండాలి. ఎవరి చేతి నీడలో నీవు ఉన్నావు? నీవు పరిశీలించుకో. అరణ్యాల్లో మరి లేకపోతే నిర్జన ప్రదేశంలో పాములు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా తిరుగుతున్నాయి పాములు, రకరకాలైనటువంటి పాములు. మరి ఆ యొక్క అరణ్యంలో పాములు తిరుగుతూ ఉన్నప్పుడంట మరి ఈ నాగపాము మరి ఆ యొక్క త్రాసుపాము తన పడగను విప్పి ఈ విధంగా మరి పడగ పూర్తిగా విప్పి అలాగా ఎండలో ఉంటుందట. ఆ ఎండలో ఉన్నప్పుడు మరి నీడ దొరికిందిలే అని కప్పలు, చిన్న చిన్న మరి ఆ పురుగులు, చిన్న చిన్న వస్తువులు అక్కడికి వచ్చినప్పుడు అది ఏం చేస్తుందట? ఆ నీడలోనికి వచ్చినటువంటి దాన్ని అవి ఏం చేస్తానంటే తింటూ ఉంటుంది. ఇది నిజమైనటువంటి నీడ, నాకు ఆశ్రయము, నాకు దుర్గము, నాకు కోట అనుకున్నటువంటి ఆ నీడ ఏం చేసింది? దానినే కబళించి వేస్తూ ఉంది, తినేస్తూ ఉంది, చంపేస్తూ ఉంది. కాబట్టి అలాగా మనము లోకపు నీడలో, సాతాను నీడలో మనం ఉండకుండా మనము బలిష్టమైనటువంటి దేవుని చేతి క్రిందకు వచ్చే వారంగా మనము ఉండాలి. కాబట్టి మరి ఆ తరువాత ఏం జరుగుతుంది అంటే నీడలోకి వచ్చిన వాటిని పట్టి తినేస్తూ ఉంటుంది. కాబట్టి మనము బహు జాగ్రత్తగా మరి ఉండవలసిన వారమై ఉన్నాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా మనం చూద్దాం. పేతురు వచ్చుచుండగా రోగులు వీధిలోనికి తెచ్చి ఎవరి మీదైనా అతని నీడ పడవలనని మంచముల మీద ఆ రోగుల్ని తీసుకొని వస్తూ ఉండేవారు, పరుపుల మీద ఉంచేవారు. ఎవరి మీద పేతురు నీడ పడుతుందో వాడు స్వస్థత పొందేవాడు అని అక్కడ వ్రాయబడి ఉంది. చూద్దామా 5వ అధ్యాయం. అందుచేత పేతురు వచ్చుచుండగా మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణంలో జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ కూడా స్వస్థత పొందారని. ఎవరి మీదైతే పేతురు నీడ పడ్డదో, దేవుని నీడ కాదు, తన శిష్యుడైనటువంటి మరి పేతురు నీడ, క్రీస్తు వారి శిష్యుడైన పేతురు నీడ పడితేనే మరి అక్కడ స్వస్థతలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము బలిష్టమైనటువంటి దేవుని చేతి నీడలోనికి మనం వచ్చినప్పుడు మన జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి అనేటువంటి విశ్వాసాన్ని ఈ వాక్యం మనకి నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి పేతురు వచ్చుచుండగా రోగులు వీధిలోనికి వచ్చేవారట, పరుగున వచ్చేవారు. ఎవరు ఆయన నీడలో ఉంటారో వారందరూ కూడా స్వస్థత పొంది తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుని నీడలో మనకి క్షేమం ఉంది, దేవుని యొక్క ఆశ్రయము మనకి కలుగుతూ ఉంది. బెసలేలు నేర్పిస్తున్నది ఇదే. బెసలేలు అనగా దేవుని నీడలో ఉన్నవాడు కనుక దేవుడు తన పనికి ఆయనను పిలుచుకున్నాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఆయన నీడలో బ్రతికాడు, ఆయన మరి సహవాసంలో ఉన్నాడు. అందుచేత ఆయనని పిలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన కార్యములను నెరవేర్చబడినట్లుగా బెసలేలును పిలిచాడు. రెండవదిగా మనం చూడొచ్చు, ఆయన పిలువబడిన వాడు బెసలేలు. ఒకటి దేవుని నీడలో ఉన్నవాడు, రెండవది ఆయన పిలువబడినవాడు. మనందరినీ కూడా దేవుడు లోకంలో నుంచి పిలుచుకొని వస్తేనే మనం దైవ మందిరంలోనికి వచ్చాం, దేవుని పిల్లలుగా మనం ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి మరి ఎవరో పిలిచారు, ఎవరో స్వార్థ చెప్పారు, మరి ఆయన బైబిల్ ఇచ్చాడు, మరి ఈయన మరి నన్ను మరి రండి, మీరు సంఘానికి రండి అని పిలిస్తే నేను వెళ్ళాను అని కేవలం ఆ మాటలే కాదు, దేవుడు పిలిచినప్పుడే మనము దేవుని యొక్క
పిల్లలుగా దేవుని మందిరంలోనికి వచ్చాం. మనందరం కూడా దేవుని చేత పిలువబడిన వారము. పిలువబడిన వారే దేవుని సంఘములో ఉంటూ ఉంటారు. మరి ఇక్కడ బెసలేలు ఒక మాట మనకు కనబడుతుంది. నిర్గమాకాండం 31:1-2లో ఇక్కడ యూదా గోత్రములో ఊరు మనవడు ఊరు కుమారుడునైన బెసలేలు అని పేరు గల వానిని పిలిచి తిని. ఆయన పిలిచాడట. నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. ఆయన పిలుపుకు లోబడి మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చాం. దేవుని పిల్లలుగా మనం పిలువబడుతూ ఉన్నాం. ఇక మీదట మనం సాతాను వశంలోనికి పోకుండా, సాతాను పిల్లలుగా మనం ఉండకుండా మన జీవితాలను మరి బెసలేలు వలె మరి దేవుని నీడలో ఎల్లప్పుడూ ఉండేవారంగా ఉండాలని దేవుని మాటలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన పిలువబడిన వాడు, నీవు నేను కూడా దేవుని చేత పిలువబడిన వారమే. సంఘము అనే మాటకు పిలువబడిన వారు అని అర్థం. సంఘము అనే మాటకు ఏంటండి అర్థం? పిలువబడిన వారు అని అర్థం. మనందరము కూడా పిలువబడ్డాం. దైవజనులు పిలువబడ్డారు, మరి పెద్దలు పిలువబడ్డారు, మరి స్త్రీలు పిలువబడ్డారు, అలాగే పురుషులు పిలువబడ్డారు, యవనస్తులు పిలువబడ్డారు, లేకపోతే లోకంలో ఉండేవారు. ఆయన పిలువబడ్డాడు కాబట్టే దేవుని సాధనాన్ని మరి దేవుని సన్నిధిలో ఆ సాధనాలను ఉపయోగించి దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. అలాగే నీవు నేను పిలువబడ్డాం కాబట్టే మనం నిలవబడి దేవుడు చేసిన అద్భుత కార్యాలు సాక్ష్య రూపంలో చెప్తూ ఉన్నాం. నిన్ను మరి పిలువబడిన రీతిగానే మమ్మల్ని కూడా పిలిచాడు కాబట్టే దేవుని వాక్యాన్ని మేము మీకు వివరిస్తూ ఉన్నాం. మనకి ప్రత్యేకమైనటువంటి పనులను ఏర్పాటు చేశాడు ఆయన పిలిచి. నీవు ఈ పని చేయి, నీవు ఈ పని చేయి, నీవు ఈ పని చేయి. దేవుని పరిచర్యలో మనందరినీ కూడా ఉంచాడు. మనకు ఇయ్యబడిన పరిచర్య మనము సంపూర్తిగా కొనసాగించే వారంగా ఉండాలి. అయితే వాక్యం చెప్పేవారు ఎలా ఉన్నా వాక్యం చెప్తున్నారు, ఆయనే గొప్ప. లేకపోతే మరి వాయిద్యాలు వాయిస్తున్నాడు, ఆయనే గొప్ప. లేకపోతే మరి ఇక్కడ మరి శుభ్రం చేస్తున్నారు, వారు గొప్ప. మరి వీరు గొప్ప, వారు గొప్ప అని కాదు. అందరూ కూడా దేవుని మరి దృష్టికి గొప్పవారంగానే ఉన్నాం. ఎందుకంటే ఆయనకు లోబడిన వారంగా మనం ఉన్నాం. కనుక మనకిచ్చినటువంటి పనిని మనం పూర్తి చేయాలి. బెసలేలు తనకిచ్చినటువంటి పనిని పూర్తి చేశాడు. తన వల్ల కాకపోతే తనకు ఒక సహాయకుడిని కూడా ఎన్నుకొని ఆ 6 వస్తువులు కూడా ఆయనే చేసినట్లుగా బైబిల్ గ్రంథములో మనకు కనబడుతూ ఉంది. మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే, మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. అంతే తప్ప మనం వ్యర్థంగా మన జీవితాలని గడిపి లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఉండి అపరిశుద్ధులైపోవడానికి మనల్ని పిలవలేదు. నిన్ను నన్ను కూడా పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. అది దేవుడు మనల్ని ఆశించింది, మన ద్వారా ఆశించింది. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. ఎప్పటి వరకు? మరలా క్రీస్తు వచ్చే వరకు కూడా నీ పరిశుద్ధతను నీవు కాపాడుకుంటూ మరి ఎల్లప్పుడూ దేవుని సహవాసంలో ఉంటూ దేవుని పరిచర్య కూడా చేసేవారముగా మనం ఉండాలి. దేవుని పని కూడా చేసేవారంగా మనం ఉండాలి. అంతే తప్ప మరి వచ్చి పోయే వారంగా మనం ఉండకూడదు. అలాగే 1 పేతురు పత్రిక మరి 2వ అధ్యాయం 9వ వచనంలో మరొక మాట మనకు కనబడుతుంది. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచాడండి. మరి వెలుగు సంబంధులు మనం అందరం కూడా, చీకటి సంబంధం కాదు. చీకటి కార్యాలు చేయడానికి మనల్ని పిలవలేదు. ఇక చీకటితో మనకి పని లేదు. చీకటి పనులతో మనకి ఏ విధమైనటువంటి పని లేదు. కాబట్టి మనము వెలుగు సంబంధులుగా ఉండడానికే మనల్ని పిలిచాడు. అది కూడా ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. దేవుడు మనల మీద
ప్రచురించేటువంటిది, ప్రకాశించేటువంటిది, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును నీకు ఆయన ఇస్తా ఉన్నాడు. ఆయన వెలుగులో నీవు జీవించాలి. మరి ఆ వెలుగు నీడలో నీవు జీవించినప్పుడు నీవు అడిగింది ఆయన ఇస్తాడు. ఎందుకంటే నీవు ఆయన పరిశుద్ధుడు కనుక మరి నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే తప్పనిసరిగా నీవు అడిగింది ఆయన నువ్వు అడిగింది తప్పనిసరిగా పొందుకుంటావు. కాబట్టి వెలుగులోనికి పిలిచాడు. ఎందుకు? క్రీస్తు యేసు యొక్క గుణాతిశయములను ఈ లోకములో ప్రచురము చేయటానికి. క్రీస్తు యేసు యొక్క గుణాతిశయములను, ఆయన గుణాలు ఎటువంటివి? యేసుక్రీస్తు ఎలాంటి వాడు? ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడు, నీతిమంతుడు, మరి సర్వశక్తిమంతుడు, మనలను ఆదరించేవాడు. ఆయన గుణాలను ఏం చేయాలట? ఈ లోకములో ప్రచురించే వారంగా మనం ఉండాలి తప్ప కేవలము మరి నామకార్థ క్రైస్తవుడిగా ఉంటూ జీవించేటువంటి జీవితం మనకి వద్దు. కాబట్టి ఆయన గుణాలను ఈ లోకంలో నీవే విధంగా ప్రచురం చేస్తూ ఉన్నావు? నోటితో చెప్పొచ్చు, నీ క్రియలతో చెప్పొచ్చు, నీ జీవితాన్ని బట్టి ఇతరులు కూడా నేర్చుకునేటువంటి విషయాలు అనేకమైనవి ఉంటూ ఉంటాయి. అందుచేత మరి మనము ఆయన గుణాతిశయములను ఈ భూమి మీద ప్రచురించే వారంగా ఉండాలి. బెసలేలు ఆ విధంగా ఉన్నాడు కాబట్టే ఆయనను దేవుని పని కొరకు పిలిచాడండి. దేవుని పని కొరకు పిలిచి ఆ పనిముట్లన్నీ కూడా తయారు చేయించుకున్నాడు. మరి బలిపీఠము, గంగాళము, ధూపవేదిక, దీపవృక్షము, మందసము, ఇవన్నీ కూడా మరి బెసలేలు, అహోలియాబు అనేటువంటి వీరిరువురు కూడా మరి వారిని పిలిచాడు కాబట్టి ఆ వస్తువులను వారిరువురు చక్కగా తయారు చేసి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉంచినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా ఏం చేయాలట? దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికముతో నడుచుకోవాలని మిమ్ములను మనల్ని ఏం చేస్తున్నాడట? ఆయన బ్రతిమాలుచున్నాడు. దేవుడు మనల్ని బ్రతిమాలుతా ఉన్నాడు. బాబు ఈ విధంగా ఉండు, దీర్ఘశాంతం కలిగి ఉండు, సంపూర్ణమైనటువంటి వినయ విధేయతలు కలిగి ఉండు, భక్తి విశ్వాసాలు కలిగి ఉండు, సాత్వికమైనటువంటి మంచితనము కలిగి ఉండు అని మనల్ని ఏం చేస్తున్నాడట? తన వాక్యము ద్వారా బ్రతిమాలుతూ ఉన్నాడు. మనము దేవుని చేత బ్రతిమాలించుకుంటున్నాం అన్నమాట. ఒకవేళ నువ్వు తప్పుదారిలో ఉంటే, నీవు మరి ఆ యొక్క దీర్ఘశాంతంగా లేకపోయినట్లయితే, మరి వినయంతో లేకపోయినట్లయితే, అలాగే మంచితనము నువ్వు కలిగి లేకపోయినట్లయితే, ఆయనే ప్రతి దినము కూడా నిన్ను బ్రతిమాలుతూ ఉన్నాడు. బాబు నీవు ఈ విధంగా ఉండు, బాబు అమ్మ నీవు ఈ విధంగా ఉండు అని వాక్యము ద్వారా నిన్ను బ్రతిమాలుతూ ఉన్నాడు. నీవు ఆ విధంగా ఉండడానికి నీవు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని చేత బ్రతిమాలించుకునే వారంగా మనం ఉండకూడదు. దైవజనుని చేత బ్రతిమాలించుకునే వారంగా మనం ఉండకూడదు. దేవుని మాటలు వినినప్పుడు మనలో మార్పు రావాలి, మనలో చైతన్యం రావాలి, మనలో ఒక స్ఫూర్తి అనేటువంటిది రావాలి. అప్పుడే మరి దేవుడు మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు కూడా. కాబట్టి మన జీవితాలు ఎలాగున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మొట్టమొదట ఈ బెసలేలు దేవుని నీడలో ఉన్నవాడు. రెండవది దేవుడి చేత పిలువబడినవాడు అని 2 మాటలు మనము నేర్చుకున్నాము. మూడవదిగా బెసలేలు యొక్క కుటుంబం దేవుని పరిచర్యలో ఉంది. దేవుని పనిలో తన తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా వారు ఆ దేవుని పని చేసేవారుగా ఉన్నారు. కాబట్టే ఈ యవనస్తుడైనటువంటి బెసలేలును దేవుడు పిలిచాడు. మరి ఎవరు అంటే వీరి యూదా గోత్రం వారు. తండ్రి పేరు ఊరు, అంటే మనం చింతలపల్లి అనే ఊరు అంటాం కదా, ఊరు అది. మరి తన తాత పేరు హూరు. ఏంటండి? హూరు. ఆ హూరు అనేటువంటి వ్యక్తిని మనం బైబిల్లో చూస్తాం. ఎక్కడ చూస్తామో మీకు తర్వాత
నేను చెప్తాను. మోషే, అహరోనులు లేవి గోత్రం వారు యాజకత్వం చేసేవారు. మరి ఈయన బెసలేలు మాత్రం యోధా గోత్రము, అంటే రాజరికపు గోత్రం, రాజులు ఏలేటువంటి గోత్రము యోధా గోత్రం. మరి లేవి గోత్రం యాజకత్వం చేసేటువంటి గోత్రం. అయితే ఈ యొక్క బెసలేలు యోధా గోత్రములో నుంచి వచ్చినవాడు కాబట్టి ఆయన ఒక మహారాజుల దేవుని యొక్క పనిలో మరి చేసి మరి దేవుని చేత బడా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకున్నాడు. హూరు పేరు వినగానే మనకు ఒక విషయం గుర్తుకి రావాలి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8 నుంచి 16 వరకు మనం చదువుకుంటే అక్కడ ఒక విషయం మనకు కనబడుతుంది. మీరు చదవద్దు, కానీ నేను ఆ విషయాన్ని మీకు వివరిస్తాను. ఇశ్రాయేలీలు రెఫది అనేటువంటి స్థలానికి వచ్చారు. రెఫది అరణ్యంలోనికి వచ్చారు వారి యొక్క ప్రయాణంలో. అక్కడ అమాలేకీలు ఇశ్రాయేలీల పైనకి యుద్ధానికి వచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. మొట్టమొదటిసారిగా మరి ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వచ్చిన వారు ఎవరు అని అంటే అమాలేకీలు. మరి అక్కడ యుద్ధానికి వచ్చారు. అక్కడ మరి యెహోషువ యుద్ధం చేశాడు. మోషే కొండ శిఖరానికి ఎక్కాడు. ఎక్కడ ఎక్కాడండి? కొండ శిఖరం మీదకి ఎక్కి మరి తన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడో మరి యెహోషువ యుద్ధంలో గెలుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క మోషేకు చేతులు లాగుతూ ఉన్నాయో ఆ చేతులు దించేస్తూ ఉన్నాడో, దించినప్పుడు ఆ యొక్క యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోతూ ఉన్నారు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఆ కొండ మీదకి ఎక్కి మరి తన చేతులను పైకెత్తి పట్టుకున్నటువంటి వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. ఒకటి మరి ఒక వ్యక్తి ఎవరు అనంటే మరి అహరోను అనేటువంటి వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. రెండవ వ్యక్తి ఎవరు అనంటే హూరు. ఎవరండి ఆయన? ఎవరు? బెసలేలు యొక్క తాతగారు. అంటే తన తాత ముత్తాతల నుంచి కూడా దేవుని పరిచర్య చేసేటువంటి పని ఆ యొక్క గోత్రానికి ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. హూరు మరి దేవుని పని చేయడానికి మరి ఆయన ముందుకు వచ్చాడు. మరి ఆ యొక్క మోషే గారి చేయిని ఒక ప్రక్క అహరోను పట్టుకున్నాడు చేతిని, మరొక ప్రక్క హూరు పట్టుకున్నాడు. ఈ రెండు చేతులు పైకెత్తినప్పుడు మరి విజయాన్ని పొందారు. అలాగే మనం కూడా మన యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి విపత్తులు, ఆపదలు, కష్టాలు, అనారోగ్య పరిస్థితులు, మరి బహు కష్టమైనవి, ఇవి నేను నెగ్గలేను, దీన్ని నేను జయించలేను అనుకున్నప్పుడు నీవేం చేయాలన్నమాట? నీ రెండు చేతులు పైకెత్తాలి. నీ రెండు చేతులు పైకెత్తి దేవుని వైపు చూడాలి, అనగా ప్రార్థన చేయాలి. మరి అలాగే మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు, యెరికో దగ్గరికి వచ్చినప్పుడు వారు చేతులు పైకెత్తి వారు కేకలు వేసుకుంటూ ఆ యొక్క యెరికో చుట్టూ కూడా 7 మార్లు తిరిగినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. వారు అలా కేకలు వేసినప్పుడు ఆ యెరికో గోడలు ఏమయ్యాయంట? కూలిపోయాయి. యెరికో గోడలు కూలిపోయాయి. నీవు దేవుని కేకలు వేసేవారుగా మనం ఉండాలి, అనగా ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలి. మోషే యొక్క చేతులు పైకెత్తినప్పుడు మరి వారు విజయాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హూరుకు యుద్ధం రాకపోవచ్చు. హూరు అనేటువంటి ఆయనకి యుద్ధం రాకపోవచ్చు. అహరోను అనేటువంటి వానికి యుద్ధం రాకపోవచ్చు. అహరోను యాజకత్వం చేసేవాడు, మరి హూరు దేవుని పనిలో ఉన్నవాడు, అనగా దేవుని పనికి సహకరించాడు. ఆయన దేవుని పని నెగ్లెక్ట్ చేయలేదు. నాకెందుకులే ఈ పని, నాకు పాస్టర్ గారు చెప్పారు, ఈ పని నాకే చెప్పాలా, మరి నేనే చేయాలా అని అనుకునేటువంటి తత్వము ఆ యొక్క ఊరిలో లేదు. కాబట్టి ఆయన తన పనిని చేశాడు. ప్రార్థన రాకపోవచ్చు ఆయనకి, లేకపోతే తాను యుద్ధం రాకపోవచ్చు ఊరికి,
మరి అలాగే హూరు చేసిన పని మనుషులు గుర్తించలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం గుర్తించాడు. మోషే యొక్క చేతిని పైకెత్తి లేపి పట్టుకున్నటువంటి పని ఆయన చేశాడు అంటే దేవుని పనిలో సహకరించాడు అని అర్థం. కాబట్టి అలాగే మనం ప్రతి ఒక్కరము కూడా దేవుని పనికి సహకరించే వారంగా ఉండాలి. ఒక్కని వలన సంఘము నడవదు, లేకపోతే ఏ నలుగురు వలన సంఘము నడవదు. ప్రతి ఒక్కరూ కూడా చేతులు కలిపి మనం ముందుకు కొనసాగేటువంటి సంఘంగా మనం ఉండాలి. మనమందరము కూడా మరి దేవుని చేత పిలువబడిన వారు ఊరికే రాలేదు. మనం దేవుని చేత పిలువబడ్డాం, దేవుని చేత ఎన్నుకోబడ్డాం, దేవుని చేత ఏర్పరచబడ్డాం. కాబట్టి దేవుని సంఘానికి వచ్చాం. కాబట్టి ఈ యొక్క ఊరు కూడా మరి తన బెసలేలు యొక్క తాతగారు, ఆ తాతగారు సమయంలో నుంచి కూడా దేవుని సేవ చేసేటువంటి పనిలో ఈ యొక్క యోధా గోత్రములో ఉన్న బెసలేలు ఉన్నాడు, తన తాతగారు ఉన్నాడు, అలాగే తన తండ్రి గారు ఉన్నారు. అందరూ కూడా ఆ యొక్క దేవుని పని చేసిన వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఊరు చేసిన పని మనుషులు గుర్తించలేకపోయినా దేవుడు గుర్తించాడు. కాబట్టి యుద్ధం అయిపోగానే మోషే, యెహోషువ, అహరోనులు అందరినీ కూడా శబాష్, మీరు మంచి పని చేశారు అని ఉండొచ్చు. ఊరిని ఎవరు కూడా ప్రశంసించి ఉండకపోవచ్చు. అయినప్పటికీ దేవుని దృష్టిలో ఆయన మంచి పని చేశాడు. కాబట్టి అలాంటి మంచి పనులను మనము సంఘమునకు చేయవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు రాకడకు సిద్ధపడినటువంటి సంఘము మనది. కాబట్టి దేవుని పనిలో ఉన్నటువంటి మనం ఒక్కరు మాత్రమే కాకుండా, ఇద్దరు మాత్రమే కాకుండా, ఏదో 10 మంది చేసే పనే కాకుండా ప్రతి ఒక్కరూ సహకరించే విధంగా మనం ఉండాలి. చాలా సంవత్సరాల తర్వాత మనవణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు, ఆ బెసలేలును. మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారములోని పరికరాలు చేయడానికి ఎన్నుకున్నాడు. తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలు, నాయనమ్మలు మీరు చేసేటువంటి ప్రార్థనలే మీ పిల్లల్ని దేవుని పనిలో ముందుకు నెట్టుతాయి. కాబట్టి దేవుని పని కోసం వారు వినియోగించబడతారు, వారి ప్రభావితం చేయబడతారు. మీరు ప్రభావితం చేస్తేనే మరి మీ పిల్లలు, మరి భర్త లేకపోతే భార్య, మరి కుటుంబస్తులు మరి దేవుని పనిలో ముందుకు కొనసాగుతారు. కాబట్టి హూరు యొక్క వంశము దేవుని పనిలో ఉంది. అలాగే బెసలేలు కూడా మరి దేవుని పనిలో ఉన్నాడు. దేవుని నీడలో బ్రతికాడు, దేవుని చేత పిలువబడ్డాడు. అంతేకాకుండా దేవుని పరిచర్య చేసి సబాష్ అనిపించుకున్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకున్నాడు. కాబట్టి ఆయన జ్ఞాన, విద్య, వివేకములు, సమస్తమైన పనులు, నేర్పును వానికి కలుగునట్లుగా దేవుడు తన ఆత్మను ఆయన మీద ఉంచినట్లుగా కనబడుతూ ఉంది. దేవుని పని ఎవరైతే చేస్తారో, దేవుని పనిలో ఎవరైతే సహకరిస్తూ ఉంటారో మరి వారికి ఏమి సంభవిస్తాయట? జ్ఞానము, విద్య, వివేకము, సమస్తమైన పనుల యొక్క నేర్పు కలుగునట్లు దేవుని ఆత్మపూర్ణుడిగా చేస్తారు. ఎంత ధన్యత అండి! దేవుని పని చేస్తే మనకేం కలుగుతుందంట? జ్ఞానం కలుగుతుందంట. మరి విద్యార్థిగా నువ్వు ఉన్నట్లయితే నీకు విద్యాభ్యాసం కలుగుతుంది, నీకు వివేక జ్ఞానాలు కలుగుతాయి. మరి దేవుని ఆత్మపూర్ణుడిగా నీవు ఉంటావు. అలాగే బెసలేలు వీటన్నిటితో దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. దేవుని పనిలో మరి నిమగ్నమై మరి సంపూర్తిగా ఆ పనిని నెరవేర్చాడు. నగిషీ పని చేశాడట. మనము ఆ యొక్క వస్తువులను చూసినప్పుడు మనం ఒకవేళ మరి బైబిల్లో ఆ వస్తువుల గురించి చదువుకున్నప్పుడు మనకు తెలుస్తుంది ఎంత చక్కగా మరి నగిషీ పని చేశాడు. ఆ తలుపును చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఆ సిలువ ఎంత చక్కగా చేశారు, మరి ఆ డిజైన్ ఎంత చక్కగా చేశారు అని అనిపిస్తుంది కదండి. అలాగే ఈ యొక్క బెసలేలు కూడా ఆ వస్తువులన్నిటినీ కూడా మరి సంపూర్తిగా జ్ఞాన విద్యాభ్యాసంతో మరి వివేకముతో మరి ఆత్మపూర్ణుడిగా ఉండి ఆ యొక్క పనులను చేసి మరి దేవుని యొక్క ప్రశంసత మరి దేవునితో
బడా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకున్నాడో దేవుని రాజ్య వారసుడిగా ఆయన తప్పనిసరిగా ఉంటాడు. అలాగే మనం కూడా దేవుని పనిలో సహకరించి దేవుని వారంగా మనము ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏం కనబడుతూ ఉన్నాయి అని అంటే, ఒకటి, దేవుని నీడలో మనం తప్పనిసరిగా ఉండాలి. రెండవది, దేవుని చేత పిలువబడిన వారంగా ఉన్నాం కాబట్టి అనేకులను దేవుని దగ్గరికి పిలువబడే వారంగా మనం చేయాలి. అంతేకాకుండా కుటుంబం ఏ విధంగా దేవుని పనిలో ఉందో అలాగే మనము మన కుటుంబం కూడా దేవుని పనివారంగా మనం ఉండాలి. దేవుని యొక్క దీవెనలు మనం పొందాలి. ఆత్మపూర్ణులుగా మనం ఉండాలి. కేవలము మరి పరిశుద్ధాత్మ పొందకుండా మరి కేవలము నామకార్థ క్రైస్తవుడిగా మనం ఉంటే మనము క్రీస్తు రాకడిలో మనం ఆ రాజ్యానికి వెళ్ళలేం. కాబట్టి మనం ఆత్మపూర్ణులుగా మనం ఉందాం. దేవుని ఆత్మ పొందుకున్న వారంగా మనం ఉందాం. దేవుని పని చేసినప్పుడు నీ ఆత్మ నీలో వర్ధిల్లుతూ ఉంటుంది. సంపూర్ణమైనటువంటి ఆత్మతో నీవు నడిపించబడతావు. దేవుని యొక్క దీవెనలు బెసలేలు వలె పొందుకుంటావు. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక.